హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? డే 3 ఆఫ్ డైలీ బ్లాగ్ సిరీస్. సో మార్నింగ్ లేచేసి 5 o'clock అనేది లేసాను. అండ్ స్నానం చేసి గుడికి అనేది వెళ్ళేసి అక్కడ మెడిటేషన్ లోనే పీస్ఫుల్ నేచర్ ని ఆస్వాదించేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మన డైలీ షెడ్యూల్స్ లో ఫస్ట్ వన్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలా. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ఏమైతే పీస్ఫుల్ నేచర్ అంటే దాన్ని యూస్ చేసుకుంటామో తర్వాత నుంచి మన క్లాసెస్ కానీ మనం చేసే పనులన్నింటినీ స్టార్ట్ చేయాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ అనేది కొద్దిగా 9 o'clock 10 o'clock ఆ మధ్యలో నేను తినేస్తాను. అది బ్రంచ్ అవుతుంది కాబట్టి సో బ్రంచ్ అనేది తినేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అలా బయటికి లేసి డంబుల్స్ తీసుకొని వచ్చేసి కొన్ని పుషప్స్ కానీ స్ట్రెచెస్ కానీ అలా చేసుకొని స్టార్ట్ చేసినప్పుడు వెంటనే మన మ్యాక్స్ కాడ్ అయితే వచ్చేస్తాడు. మ్యాక్స్ కాడ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని పుషప్స్ చేద్దాము అనే లోపల మళ్ళీ వాడు వచ్చి మనల్ని డిస్టర్బ్ అయితే చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు చేసిన డిస్టర్బ్ అయితే వాడు అసలు ఎప్పుడే కానీ నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ లేకుంటే ఏదైనా చేసినప్పుడు కానీ డిస్టర్బే చేసి లేదు. బట్ ఈరోజు వాడికి చాలా ఎక్సైట్మెంట్ అయిపోయిందేమో, మరి నాకైతే తెలియదు. కానీ వాడైతే వచ్చి మరి నా ఫేస్ టు ఫేస్ చూసి మరి నన్ను ఎగిరిస్తున్నాడు, నువ్వు ఇది చేయగలవా లేదా అనేసి. సో వాడికి కూడా డౌట్ వచ్చేసి నేను చేస్తానో లేదో అని. ఎక్సర్సైజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం స్వెట్ అయిపోయినాను. ఇప్పుడు మరి ఇంకోసారి ఫేస్ వాష్ చేసుకొని మనము టిఫిన్ ఏం చేసాము అనేది మనం ఏమైనా చేయాలా అనేది చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ స్టడీ ప్లాన్ అనేది చూసుకుంటాను. సో మీరు ముందు చూసారు కదా ఎంత సతాయిస్తాడు అసలు. ఇది ఓన్లీ ఆన్ కెమెరా అంటే లైవ్ లో అయితే ఇంకా అస్సలు మామూలుగా ఉండదు మాకు. సో అంత ఆడుకుంటాడు అండ్ మనతో ఫ్రెండ్లీగా ఎలా ఉండాలా, మరి కొరుకుతాడు, అసలు భయంకరంగా కొరుకుతాడు. నాకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కాట్లు పడినాయి. వాడు డైరెక్ట్ నోట్లో పెట్టేసుకుంటాడు ఇలా. సో అప్పుడు వాడి కాట్లు అనేవి నాకు పడ్డాయి. సో మేము ఎలానో ఇంజెక్షన్స్ వేయించాం కాబట్టి అదేం కాదనుకోండి. బట్ అయినా కూడా మనం మన సేఫ్టీలో ఉండడం చాలా బెస్ట్. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కిందికి వెళ్ళేసి ఏం చేస్తారు టిఫిన్ అనేది చూసుకుని దాన్ని బట్టి మనము క్వాలిటీ ఫుడ్ క్వాలిటీతో తినాలా. అప్పుడే మన ఎక్సర్సైజ్ కానివ్వండి లేకుంటే మన డైట్ అనేది పర్టికులర్గా యాడ్ అవుతుంది మన బాడీకి. ఓకేనా, మరి టిఫిన్ తిన్నాక మిమ్మల్ని కలుస్తా. టైం చూసుకుంటే 4 minutes అయితే లెఫ్ట్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కటి మాత్రమే ఇది బ్యాలెన్స్ వచ్చేసింది. బ్యాలెన్స్ లో వచ్చేసి ఇది ఎట్లా అనే మొత్తం అంతా డిఫైన్ అయితే అయిపోయింది. బట్ ఇక్కడ ఏమైంది వస్తుంది అనేది అర్థం కావట్లేదు. టెక్స్ట్ రైట్ పెట్టేశాను అండ్ అలానే దీంట్లో మొత్తం అన్ని చూసుకున్నా కూడా అన్ని కరెక్ట్ గానే పెట్టాను. బట్ అయినా కూడా ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ టెన్షన్ లో ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 కోడ్స్ అది 1.5 hour లో రాయాలా. సో టైం చూసుకుంటే ఇంకా 4 minutes అనేది ఇంకా ఉంది. బట్ అయినా కూడా ఎందుకు వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఫుల్ టెన్షన్ అయిపోతుంది. టైం చూస్తే టైం అయితే లేదు. ప్లస్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు ప్రతిది కూడా కంప్లీట్ చేసేసాను. బట్ 3 minutes అనేది వచ్చేసింది. దీంట్లో వచ్చేసి మనకు లెఫ్ట్ అయితే ఏమీ లేదు. బట్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ టెన్షన్ అయిపోతుంది. సో ఈ సిరీస్ అంతా నేను ప్రొఫెషనల్ ఛానల్లో అనేవి మెన్షన్ చేస్తాను. సో మీరు ఇంకా చూడలేదు అంటే ఖచ్చితంగా చూడండి. అండ్ అలానే ఫుల్ టెన్షన్ లో చెమటల్ని పట్టేసి మనం కొంచెం డార్క్ అనేది అయిపోయినాము. సో ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. సో నో ప్రాబ్లం. బట్ మనమైతే ఇది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకా 2 minutes 30 seconds లో అనేది ఉంది. బట్ చూసుకొని ఏమైతే అవుతుందో చూసుకొని దాన్ని బట్టి నేనైతే చేసుకుంటాను. బట్ ఇదైతే కంపల్సరీ నేను పాస్ అవ్వాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమైతుంది అనేది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ కోడ్ రాసేసి దాని తర్వాత మిమ్మల్ని నుంచి కలుస్తాను. ఓకేనా. సో టైం చూసుకుంటే అట్లీస్ట్ 1 minute సబ్మిట్ యువర్ అన్సబ్స్క్రైబ్ కోడ్స్ అనేవి వాళ్ళు మెసేజ్ కూడా పెడుతూనే ఉన్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే అది ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. బట్ సో దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ మేక్ షూర్ సబ్మిట్ యువర్ కోడ్ ఫర్ ఎవల్యూషన్ ఫర్ బిఫోర్ డెడ్ లైన్. ఓకే, థ్యాంక్ యూ. సో దాని అయితే సబ్మిట్ చేసేద్దాము. సో అదైతే రావట్లేదు. బట్ అయినా కూడా ఎందుకు నాకు ఇక్కడ మాత్రమే ప్రాబ్లం అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళు ఈ బ్లాగ్ చూస్తుంటే సో కొంచెం నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను తర్వాత. అండ్ ఇంతలో కూడా బ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే నా సిచ్యువేషన్స్ అన్ననే నేను డైలీ బ్లాగ్స్ లో ఎలా కష్టపడుతున్నాను అనేది మీకు తెలియడం కోసం మాత్రమే ఇది చేస్తున్నాను. అండ్ 15 seconds అనేది లెఫ్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు సబ్మిట్ చేసి ఎలా వస్తుంది అనేది చూద్దాము.
మొత్తం అన్ని క్విట్ అసైన్మెంట్ చేసినామంటే క్విట్ ఎగ్జామ్ చేసినామంటే డైరెక్ట్ మన కోడ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అలా లేకోకుండా మనం డైరెక్ట్ వదిలేసాము అంటే మన మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో అలా మనకు మార్క్స్ తర్వాత అయిపోయిన తర్వాత నాకైతే సిల్వర్ అయితే వచ్చేసింది. సో కంటిన్యూ చేసేద్దాం. కంటిన్యూ ఫాస్ట్ 405 అవుట్ ఆఫ్ 400 అనేది నాకు వచ్చేసాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. ఒకటైతే మనకు రాంగ్ అయింది, అది వచ్చేసి నేను మధ్యలోనే వదిలేసాను కదా. సో కరెక్ట్ చేసినా కూడా ఎందుకు వాళ్ళు రిఫ్లెక్ట్ చేయట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ చూద్దాం ఏమైతుంది అనేది. దీంట్లో అయితే నాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా అయింది. సో ఈరోజు స్ట్రీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ వచ్చేసి మనము కన్సిస్టెన్సీ వచ్చేసి 3321 కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి నాకు ఇంకా 100% ప్యూర్ గా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే నాకు చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే ఈ కష్టం అనేది మీకు తెలియాలనేది నేను చేస్తున్నాను. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు 70% ఆఫ్ ద మెంబర్స్. సో సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అండ్ అలానే నాకు ఇంకోటి ఎనేబుల్ అయింది. ఏది అంటే సో నేను వీళ్ళకు ఒక ట్విట్టర్ లో అనేది మెసేజ్ చేశాను. ఎవరైతే నా కాంపిటేటర్స్ ఉంటారో అలానే నేను ఏదైతే నాకు ఎవరైతే ప్రెసెంట్ గా నా ఛానల్ లో నా దగ్గర 400+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. సో 400 to 500 మధ్యలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ కాంపిటేటర్స్ గా నాకు అవుతారు. సో దాన్ని అయితే నేను చూసుకోవడానికి ఎవరైతే ఉన్నారో అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరినీ చూడడానికి కోసం అయితే యూట్యూబ్ స్టూడియోలో అయితే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ లింక్ అనేది ఇచ్చేస్తారు. బట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ ని మాత్రమే మనము యూట్యూబ్ స్టూడియోలో నుంచి అది ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ చూడొచ్చు. అదే మనకు ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ సీ యువర్ సబ్స్క్రైబర్స్ ఉంది కదా. సో ఇదైతే కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీన్ని ప్రెస్ చేసినాము అంటే డైరెక్ట్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరివి దీంట్లో డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో నాకైతే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నా కాంపిటేటర్స్ కానివ్వండి లేకుంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరి డీటెయిల్స్ అండ్ అలానే దాన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ ఎప్పుడు చేసుకున్నారో అవన్నీ డీటెయిల్స్ అనేవి దీంట్లో అయితే ఎనేబుల్ చేశారు. సో ఇదైతే గుడ్ ఫీచర్ అని అనుకుంటున్నాను. సో అప్పుడు నేను వాళ్ళకు ట్విట్టర్ లో మెసేజ్ చేసి ఒక 3-4 months అయితే ఉంటది. సో దాని అయితే ఇప్పుడు అప్డేట్ చేశారు. సో నేనైతే దాన్ని చాలా బాగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కాంపిటేటర్స్ కానివ్వండి లేకుంటే సబ్స్క్రైబ్ ఎవరైతే చేశారో వాళ్ళ నేమ్స్ అవన్నీ తెలుసుకోవడం కోసం అయితే ఇది చాలా చాలా బెస్ట్ ఉంటది. ఎప్పుడైనా గివ్ అవే చేసినప్పుడు కానీ ఎవరైనా కానీ అంటే నేను కాకుండా ఎవరైనా గివ్ అవే చేసినప్పుడు కానీ లేకుంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని మీట్ అవ్వాలా అనుకున్నప్పుడు కానీ లేకుంటే పర్టికులర్ వాళ్ళని పిక్ చేసుకుని ఏదైనా ఈవెంట్ కి పిలిచాలన్నా కూడా సో ఈ ఫీచర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మీ నేమ్ అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీ నేమ్ అనేది నేను స్క్రీన్ షాట్ తో ఇన్స్టాగ్రామ్ లో మీకు ట్యాగ్ చేసి పెడతాను. ఓకేనా? అలా అయితే మీకు కూడా అర్థమవుతుంది. అలానే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయలేదు అనేది నాకు కూడా అర్థమవుతుంది. సో ఇదైతే నాకు కొత్త ఫీచర్ అని అనుకోవాలా. ఇంకా మనం 500+ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతే ఇంకా కొద్దిగా సూపర్ స్టార్స్ కానివ్వండి లేకుంటే థింగ్స్ ఏవైతే మనం అప్గ్రేడ్ అవుతుంటామో సో దాన్ని బట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఎనేబుల్స్ అనేవి ఎనేబుల్ అవుతూ వస్తాయి. సో దానివల్ల ఏమైతుంది అంటే మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరి నేమ్స్ తో పాటు వాళ్ళకు సూపర్ చాట్స్ అనేవి పంపించచ్చు. మీరనే కాదు నేను కూడా మీకు ఏదన్నా కానీ పంపించడానికి కానీ లేకుంటే ఏదన్నా థింగ్స్ కవర్ చేసినప్పుడు మిమ్మల్ని మెన్షన్ చేసేయడానికి కానీ ఛాన్స్ అనేది నాకు ఉంటది. సో అందువల్ల ఈ ఫీచర్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అనేది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా 405 out of 400 అనేది వచ్చాయి నాకు. సో ఎలా కష్టపడుతున్నానో మీ అందరికీ తెలిసిండేదే. నేను ఇంకా డైలీ బ్లాగ్స్ లో మీకు ఇంకా చూపిస్తూనే ఉంటాను నేను ఎంత కష్టపడుతుంటాను. అలానే నా డైలీ షెడ్యూల్స్ లో ఏమేమైతే చేయాలనుకుంటున్నాను అలానే మనకు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిస్తే మీరు ఇంత కష్టపడతారా యూట్యూబర్స్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేకుంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కానివ్వండి ఇంత కష్టపడతాడు అనేది మీకు తెలుస్తుంది. సో దానికోసమే ఈ డైలీ బ్లాగ్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము. సో అరైవ్ టెక్ లో అండ్ ప్రొఫెషనల్ ఛానల్లో అండ్ అలానే షణ్ముఖశ్రీ డైలీ లైఫ్ లో కూడా ప్రతి ఛానల్లో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను తినకోకుండా కూడా మరి ఎడిటింగ్ కానీ లేకుంటే స్క్రిప్ట్స్ రాయడం కానీ లేకుంటే ఏఐ తో జనరేట్ చేయడం కానీ సో ఇవన్నీ మొత్తం అన్ని చూసుకొని తినకోకుండా ఎడిటింగ్ చేస్తూ మీకు అవుట్పుట్ ఇవ్వాలా అనేసి
ఇలా కష్టపడుతున్నాము. సో యాజ్ పర్ ది మనీ, ఫేమ్ అండ్ అలానే మనకు కరిక్యులర్ థింగ్స్ ఏవైతే నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను లైఫ్ లో, సో అవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి, లేకుంటే సాఫ్ట్వేర్ డెవలపింగ్ నా జాబ్ లో కానివ్వండి, సో అవన్నీ పర్టికులర్ గా వస్తాయి అనేది నేను నమ్మి మీకోసం అలానే నా లైఫ్ ఒక స్టెబాలిటీలో ఉండడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాను. సో బెస్ట్ అవుట్పుట్ ఇస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను, ఓకేనా? సో హలో, ఎలా ఉన్నారు మీరంతా? సో ఈవినింగ్ అయితే అయిపోయింది, బట్ ఇంటి దగ్గర టెంపుల్ అండ్ అలానే నా ఎయిర్ కండిషనర్ వల్ల చాలా చాలా సౌండ్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని అయితే మొత్తం అంతా రెక్టిఫై చేసుకొని ఏఐకి ఇచ్చేసినామంటే బెస్ట్ అవుట్పుట్ వాయిస్ అనేది ఇస్తుంది. సో అదైతే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో ఇవాళ డైలీ సిరీస్ లో వచ్చేసి ఈ రోజుకైతే ఇవన్నీ మొత్తం అన్ని చదువుకొని దాన్ని బట్టి నేను క్లాస్ చేయాలా లేకుంటే ఏమైనా వేరే ఉన్నాయేమో చూసుకుని దాన్ని బట్టి నేనైతే మొత్తం డిసైడ్ అయిపోయి చేస్తాను. సో ఇవాళ వీడియోతో అయితే మిమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తాను. ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తుంటాను. ఇంకా మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. అండ్ అలానే ఛానల్ లోకి వెళ్ళినట్టుగా అయితే కింద మనకు 3 types ఆఫ్ ఛానల్స్ అనేవి పెట్టాము. సో అవి కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. థ్యాంక్ యూ అండ్ బాయ్.